మనము ఇంతవరకు అర్జున విషాద యోగంలో ధృతరాష్ట్రుని పలుకులు, అదేవిధంగా అర్జును యొక్క సందేహం, సాంఖ్యయోగంలో శ్రీకృష్ణ భగవానుడు సుఖదుఖాలని సమానంగా అనుభవించి లాభము నష్టము జయము అపజయము వీటితో సంబంధము లేని కర్తవ్య దీక్షని గురించి ఉపదేశించడం అభ్యసించుకున్నాం. సుఖదుఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయో తతో యుద్ధాయ యుధ్యస్వ నైవం పాపమవాప్స్యసి. నీ కర్తవ్యాన్ని నువ్వు చేసి నీకు ఫలితంతో సంబంధము లేదు, పాపపుణ్యములతో సంబంధము లేదు అని చెప్పారు. చెప్పి కర్మణ్యేవ అధికారః మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగో స్వకర్మణి అని బోధించిన తర్వాత ఇంకా అర్జునుడిలో సంశయములు ఏమైనా ఉన్నాయేమో అని ఆ సంశయములు కూడా నివృత్తి కలగడం కోసం మరింత వివరంగా నీ ధర్మము నీవు పాటించవలసింది, ఇతరుల ధర్మాన్ని గురించి ఆలోచించకు, ఇతరులను నీవు పోల్చుకోవడం, ఇతరులతో పోల్చుకోవడం, కంపారిజన్ ఈజ్ ఆల్వేస్ నాట్ అడ్మిసబుల్. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. నీ కర్తవ్యము నీవు నిర్వర్తించుకో అని చెప్పడానికి మరొక అడుగు ముందుకేసి ఏం చెప్తున్నారంటే, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మా స్వనుష్ఠితాత్. స్వధర్మము పరధర్మము అని రెండు ఉంటాయి. నీపై బాధ్యత ఇయ్యబడినటువంటి డ్యూటీ, కర్తవ్యం ఏదైతే ఉన్నదో అది నీ యొక్క స్వధర్మము. నీవు చేయదగిన పని, చేయవలసిన పని, నీ ఎదురుకుండా ఉన్నటువంటి కర్తవ్యము అది నీ స్వధర్మము. కర్తవ్య నిర్వహణ నీ స్వధర్మము. ఇతరులతో పోల్చుకుని పరధర్మాన్ని మనపై ఆపాదించుకోవడం అనేది మంచిది కాదు. నీకు శ్రేయస్సు ఇచ్చేది ఏది? స్వధర్మమే. శ్రేయాన్ స్వధర్మః విగుణః పరధర్మా స్వనుష్ఠిత. స్వధర్మము చేయడంలో నీకు కొన్ని బాధలు వచ్చినా సరే, గుణము లేకపోయినా సరే, విగుణః అంటే విగతమైన గుణమైనా కూడా లెక్క చెయ్యవద్దు. స్వధర్మాన్ని పాటించు. యూ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ డ్యూటీ ఈజ్ అసైన్ టు యూ బిఫోర్ యూ. యువర్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి 100% షుడ్ బి ఆన్ యువర్ డ్యూటీ ఓన్లీ. శ్రేయాన్ స్వధర్మో విగుణః, దానివల్ల వచ్చేటువంటి విగతమైన గుణమైనా కూడా స్వధర్మమే నీవు ముఖ్యముగా ఎక్కువ విలువ ఇవ్వవలసినది. పరధర్మా స్వనుష్ఠిత, పరధర్మమును అనుష్ఠించుట వలన నీకు ఏమాత్రము క్షేమకరము కాదు. స్వధర్మ నిర్వహణలో కష్టములు వచ్చినా స్వధర్మాన్ని నిర్వర్తించు. పరధర్మము వైపు చూడకు. పరధర్మము అంటే ఇతరులతో పోల్చుకోవడం. వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగుపడిపోతున్నారు, మనం ఇలా ఉన్నాం అనేది వద్దు. మన పని మనం చేసుకోవడం మన ధర్మం. స్వధర్మే నిధనం శ్రేయః. శ్రేయమైన విషయం ఏమిటి? స్వధర్మే, స్వధర్మము మాత్రమే. అందులో నిధనము, ఒకవేళ స్వధర్మములో నీవు నాశనమైనా కూడా స్వధర్మ పాలనమే నీ యొక్క కర్తవ్యము. పరధర్మము నిర్వర్తించుటలో, పరులను చూసి అనుకరించుటలో, వాళ్ళని అనుసరించడంలో నీకు క్షేమమైన, లాభదాయకమైన, ప్రయోజనం కలిగిన అది ఇవాళ కాకపోతే రేపటికైనా నీకది హాని కలగజేస్తుంది. కాబట్టి పరధర్మము అనేది నీవు పాటించకూడదు. స్వధర్మే నిధనం శ్రేయః.
నీకు శ్రేయస్సునిచ్చేది స్వధర్మాచరణ, స్వకర్మాచరణ. స్వకర్మము స్వధర్మమే నీకు శ్రేయస్సు. పరధర్మ భయావహ. అలా కాదని పరధర్మం కేసి చూసావా, పరధర్మాన్ని పాటించావా, ఇతరులు చేయాల్సిన పనిని నువ్వు చేసావా, ఇతరుల్ని అనుకరించావా లేక అనుసరించావా, అది ఎప్పటికైనా భయావహమైనదే, భయమును పుట్టించేదే, దుష్ఫలితాన్ని ఇచ్చేదే. కాబట్టి ఇతరుల వైపు చూడకు. ఇతరులు చేస్తున్నటువంటి పనిని చూసి నీ పనితో పోల్చుకొని వాళ్ళు బాగుపడిపోతున్నారు, వాళ్ళు సుఖంగా ఉన్నారు అనుకోకూడదు. మన పనిలో మనం ఉండడమే. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మ భయావహ. స్పష్టంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, స్వధర్మమును మాత్రమే పాటించు. అందులో గుణములున్నా గుణములు లేకపోయినా స్వధర్మమును మాత్రమే పాటించవలను. శ్రేయాన్ స్వధర్మో విగుణ, పరధర్మాత్ స్వనుష్ఠిత. స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. కాబట్టి మన యొక్క కర్తవ్యం ఏమిటి? ఉపాధ్యాయుడిగా కర్తవ్యం ఏమిటి? బోధించుటే. విద్యార్థిగా కర్తవ్యము చదువుకోవడమే. ఉద్యోగిగా కర్తవ్య పాలనమే. యజమానిగా ఏం చేయాలి? చక్కగా పని చేయించుకోవాలి, అందరి చేత ఎలా చేయించుకోవాలనేది. ఎక్కడ ఎవరిదున్న కష్టమైన నిష్ఠూరమైన మనం చేసే పనిలోనే మనం ఆనందాన్ని పొందాలి. కానీ ఎవరో ఆనందపడుతున్నారు, ఎవరో బాగుపడుతున్నారు, ఎవరో అలా ఉన్నారు, ఆ విధమైనటువంటి పోలికలు చేసుకోకూడదు. పోలికలు చేసుకుంటే పరధర్మం వైపు ఆకర్షింపబడుతాయి. ఆకర్షింపబడడం వల్ల ఎప్పటికైనా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే దానివల్ల ఫలితము దుష్ఫలితమే వస్తుంది. కాబట్టి ఆలోచనాపూర్వకమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆలోచనాపూర్వకమైన నిర్ణయాలు అంటే మనస్సు ఆవేశపడి చేస్తుంటే మనస్సుని నియంత్రించాలి. ఎవరు నియంత్రిస్తారు? బుద్ధి, డిస్క్రెసివ్ పవర్, విచక్షణ జ్ఞానం అనేది మనలో ఉంటుంది. భగవంతుడే తానే విచక్షణ జ్ఞానం అనే రూపంలో మనలో ఉన్నాడు. బుద్ధి అనే రూపంలో మనలో ఉన్నాడు. డిస్క్రెసివ్ పవర్, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిస్క్రెసివ్ పవర్, గాడ్ ఈజ్ దేర్ pervaded in our body, in our mind. So whatever he says, we have to follow. Whatever our emotion says, we should not follow. Emotion is not the answer. Correct discretion is the correct way board of our happy and peaceful life. కాబట్టి భగవంతుడు బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతన బుద్ధి బుద్ధిమతామస్మి తేజ తేజస్వినాం అహం. కాబట్టి మనలో తేజస్సు ఉండాలి అంటే బుద్ధి చెప్పినట్టు నడుచుకోవాలి. మనస్సు బుద్ధికి లొంగి ఉండాలి. మనస్సు బుద్ధిని డామినేట్ చేస్తే ఈ విధమైన పరధర్మాన్ని వైపు ఆకర్షింపబడతాము. కాబట్టి బుద్ధి యొక్క డామినేషన్, బుద్ధి యొక్క ప్రాబల్యములో మనస్సు నడవాలి అనేది శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనుష్ఠితా. స్వధర్మే నిధనం శ్రేయ, స్వధర్మే నిధనం శ్రేయ. స్వధర్మ పాలనలో కష్టములు వచ్చినా కూడా పర్వాలేదు, అదే శ్రేయమైంది, అదే క్షేమమైంది. పరధర్మ భయావహ, భయావహమైనటువంటి పరధర్మము. కాబట్టి డూ యువర్ డ్యూటీ. డోంట్ కాన్సంట్రేషన్ ఆన్ ది ప్రాఫిట్స్ which have been experienced by other people. No, it is here profit, happiness is not the subject. Your duty, rendering your duty wholeheartedly is the subject. So you have to do your duty without thinking, without comparing yourself with others. ఇది స్వధర్మే నిధనం శ్రేయ. కాబట్టి శ్రేయమైంది ఏంటి? స్వధర్మ పాలనము. శ్రేయం కానిదేది? పరధర్మ పాలనము. కాబట్టి పరధర్మ పాలనని విసర్జించు, స్వధర్మ పాలనని శిరసావహించు అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మ భయావహ అని కర్మయోగములో 35వ శ్లోకము ద్వారా మనకి ప్రబోధిస్తున్నారు. ఇది మనం పాటించవలసిన ముఖ్యమైన కర్తవ్యము.